హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో చికెన్ జాయింట్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా మంచి టేస్టీగా చేసి చూపిస్తున్నాను. ఎలా చేసామనేది చూసేయండి. పక్కాగా 5 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను చికెన్ జాయింట్ బిర్యానీ. దానికోసం 5 చికెన్ జాయింట్స్ తీసుకున్నాను. నీట్గా కడుక్కొని ఇలా ఘాట్లు పెట్టేస్తాను. వీటికి చికెన్ పీసెస్ని బిర్యానీ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. బిర్యానీ చేసినప్పుడు మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఇంగ్రీడియంట్స్ దగ్గర అన్ని తెచ్చుకొని చేస్తేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే టేస్ట్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ముందు 2.5 స్పూన్ల కారం పొడి, మంచి స్పైసీగా ఉండే కారం పొడి, కొత్త కారం పొడి. అలాగే 1.5 స్పూన్ ఉప్పు. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే ఒక నిమ్మకాయ నుండి తీసిన నిమ్మరసం. ముందుగా దీన్ని ముక్కలకు పట్టిద్దాము. ఇలా పట్టియడం వల్ల ముక్కలు మంచి స్పైసీగా వస్తాయి. ఉప్పు, కారం, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ముక్కలకు పట్టిస్తే మంచి టేస్ట్ ఉంటుంది. కారంగా పీసెస్ దమ్ బిర్యానీ అయినా కూడా మంచి స్పైసీగా వస్తాయి ముక్కలు. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం ముక్కలకి మంచిగా పట్టించిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు 2 మిర్చి కట్ చేశాను, ఇది యాడ్ చేస్తున్నా. 1.5 స్పూన్ ధనియాల పొడి. అలాగే 1.5 స్పూన్ జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి. అలాగే 1/2 స్పూన్ సాజీరా. అలాగే ఒక 8 ఇలాచి. అలాగే కొన్ని లవంగాలు. అలాగే కొన్ని త్రిపల. అలాగే కొన్ని తోక మిరియాలు. అలాగే కొన్ని మిరియాలు. అలాగే కొంచెం దాల్చిన చెక్క. అలాగే కొద్దిగా రాతి పువ్వు. అలాగే 2 స్టార్ పువ్వు. అలాగే కొద్దిగా కసూరి మెతి, కొద్దిగా జాజి పువ్వు, 2 మరాఠీ మొక్క, కొద్దిగా పసుపు, 2 బిర్యానీ ఆకులు, కొన్ని జీడిపప్పు పలుకులు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యి. అలాగే 400 గ్రామ్స్ పెరుగు. ఇప్పుడు దీన్నంతా ముక్కలకు పట్టించేద్దాం. మనం మ్యారినేషన్లో ఉపయోగించిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా బిర్యానీ టేస్ట్కు చాలా ఉపయోగపడుతుంది. ఏ 1-2 కూడా లేవు అని ఇగ్నోర్ చేస్తే టేస్ట్ అంత రాకపోవచ్చు. పర్ఫెక్ట్ కావాలంటే అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటేనే రెస్టారెంట్కి మించిన టేస్ట్ 100 కాదు 200% ఇంట్లోనే చేసుకోవచ్చు. చికెన్కి మసాలా అంతా పట్టించిన తర్వాత అట్లీస్ట్ దీన్ని 1 అవర్ అయినా మ్యారినేషన్ చేయాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టేసి 1 గంట సేపు మ్యారినేట్ చేద్దాం. చికెన్ పీసెస్ మ్యారినేషన్ కోసం పక్కన పెట్టాం కదా 1 అవర్. నెక్స్ట్ బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కూడా ఫ్రైడ్ ఆనియన్. సన్నగా తరుక్కున్న ఆనియన్ వేడివేడి ఆయిల్లో వేసిద్దాం. ₹1 కాయిన్ సైజు ఎంత థిక్ అయితే ఉంటుందో, ఎంత మందంగా ఆ సైజ్ కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది ఆనియన్ ఫ్రైలో. ఆనియన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాను. పర్ఫెక్ట్, ఇంకా సెకండ్స్లలో మాడిపోతాయి. టైం చూసి తీసేసుకోవాలి. నెక్స్ట్ రైస్ ఉడకబెట్టుకుందాము. దానికోసం ఒక గిన్నె పెట్టుకున్నా. దీంట్లో ఒక 2 స్పూన్లంత ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం సాజీరా. మనం మ్యారినేషన్లో మసాలాలన్నీ యాడ్ చేసాం కాబట్టి రైస్ కోసం దీంట్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సాజీరా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నా. అలాగే పెద్ద మంట పెట్టేసి ఎసరు వచ్చేంత వరకు మరిగిద్దాము. అలాగే దీంట్లో 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా. మూత పెట్టేసి మసలిద్దాం. వాటర్ ఎసరు వచ్చాయి. ఇప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ నేను 800 గ్రామ్ రైసు అరగంట ముందుగానే నానబెట్టి పెట్టాను. నీట్గా కడుక్కొని 2 సార్లు దీంట్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాం. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికిద్దాం. పెద్ద మంట పెట్టి ఉడికించాలి. రైసు ఒక 80% ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఎక్కువ టైం కూడా పట్టదు ఉడకడానికి, ఎందుకంటే ముందుగా మనం కడిగి నానబెట్టుకుంటాం కదా. పర్ఫెక్ట్, మనకు కావాల్సినట్టుగా ఉడికింది. మ్యారినేట్ చేసిన చికెన్లో 1 అవర్ మ్యారినేట్ చేశాను. దీంట్లో మనం ఆనియన్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ ఇది ఒక 2 స్పూన్లంతా. ఇది తప్పకుండా యాడ్ చేయండి. దీంతో కూడా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. అండ్ అలాగే ఎసరు మనం రైస్లోంచి తీసి
ఒక గంటన్నరంతా ఇది కూడా యాడ్ చేయండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్ చూడండి పర్ఫెక్ట్ క్రిస్పీగా వచ్చాయి. నెక్స్ట్ దీనిపైన రైస్ యాడ్ చేద్దాం లేయర్స్గా. ఒక లేయర్ రైస్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే కుంకుమ పువ్వు గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసాను కలర్ కోసం అండ్ మంచి అరోమా కోసం. చాలా బాగుంటుంది. కుంకుమ పువ్వు యాడ్ చేయకపోతే వదిలేయండి, కానీ షాప్లో దొరికే 5 రూపీస్ ఫుడ్ కలర్ మాత్రం అస్సలు వాడకండి. అలాగే కొద్దిగా నెయ్యి, మళ్ళీ రైస్ యాడ్ చేద్దాం. రైస్ లేయర్లుగా యాడ్ చేస్తూ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్, నెయ్యి, కుంకుమ పువ్వు కలిపిన వాటర్ యాడ్ చేస్తూ పర్ఫెక్ట్గా లేయర్లుగా యాడ్ చేశాను. నెక్స్ట్ దీనిపైన సిల్వర్ ఫాయిల్ యాడ్ చేసుకుందాం. సిల్వర్ ఫాయిల్ పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందాము. పెనంపై మన బిర్యానీ అండి యాడ్ చేద్దాం. పెద్ద మంట పెట్టి 10 నిమిషాలు ఉడికిద్దాం. ఫస్ట్ పైన బరువు పెడుతున్నా. పెద్ద మంటలో 10 నిమిషాలు, అలాగే సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి 30 నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక 20 నిమిషాలు పక్కన పెడితే పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ దమ్ అయ్యేలోపు మనం రైతా రెడీ చేసుకుందాం. చిక్కటి గడ్డ పెరుగు బౌల్లోకి తీసుకుందాం. కొత్తిమీర, పుదీనా తరిగిది 2 మిక్స్, అలాగే ఒక పచ్చిమిర్చి తరుగు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన ఆనియన్, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు. ముందుగా దీన్ని కలుపుకుందాం. నెక్స్ట్ దీంట్లోకి మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీలోకి వాటర్ యాడ్ చేసుకోండి. ఎంత తిక్కుగా ఉండాలనేది చూసుకొని. వేడివేడి బిర్యానీలోకి చాలా బాగుంటుంది. బిర్యానీ దమ్ వేసి మనం 10 నిమిషాలు పెద్ద మంటలో పెట్టాము. కింద ప్యాన్ పెట్టేసి 10 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కరెక్ట్ 30 మినిట్స్ అంటే టోటల్గా 40 నిమిషాలు ఉడికించాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఒక 20 నిమిషాలు పెట్టేసి తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. స్టవ్ పై నుండి దింపిన తర్వాత కూడా 20 నిమిషాలు పక్కన పెట్టాను. ఇప్పుడే ఓపెన్ చేసి చూద్దాం. స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. రైస్ చూడండి కావాల్సినట్టుగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అసలు అదిరిపోయింది. టేస్ట్ చేద్దాము వేడి వేడి బిర్యానీ. నిమ్మకాయ కంపల్సరీ కదా. కొంచెం మసాలా రైస్, కొంచెం వైట్ రైస్, పైన రైస్ ఉంటుంది కదా, అది కలుపుకొని తింటే అదిరిపోతుంది. సూపర్, అసలు మాటలు లేవంటే నమ్మండి. అదిరిపోయింది టేస్ట్. బా, జాయింట్ పీస్ ఇంత పెద్దగా ఉంటుంది కదా, ఉడికిందా లేదని డౌట్ ఉంటుంది చాలా మందికి. మీకోసం ఓపెన్ చేసి మరీ చూపిస్తా. ఇంతకంటే పర్ఫెక్ట్గా ఎలా ఉంటుంది ఇంకా చెప్పండి. సూపర్, అసలు ఏ రెస్టారెంట్లో రాదు ఈ టేస్ట్ అయితే. ఎన్నో తిన్నా కదా నేను బయట, నాకు ఇంట్లోనే నచ్చుతుంది. పర్ఫెక్ట్. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బిర్యానీ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి.